బీభత్సం బీభత్సం అంటే ఒక రక్త మాంసాదులు చూడడం వల్ల కానీ లేదా అసహ్యమైన జుగుప్సాకరమైనటువంటి ఏదైనా చూడడం వల్ల కానీ మనలో ఒక ఒక బీభత్స రసం కలుగుతుంది అనమాట. రక్త కలేబరాలు అన్ని చూసినప్పుడు మన యుద్ధం అయిపోయిన తర్వాత అవి చూసినప్పుడు మనం చూడలేక ఒక రకమైనటువంటి బీభత్స రసం కలుగుతుంది. ఆ బీభత్సమే మనకి ఇదనమాట ఆ రసం. ఆ కారణం ఏదైనా అయినప్పటికీ మన బీభత్సం అనేది చాలా అసహ్యంగా ఈ కళ్ళు ఇలాగా ఐబ్రోస్ అలా ముడుచుకొని కళ్ళు ఇలా చిట్లించుకొని ఇలా పెట్టుకొని మన అసహ్యంగా చూపించడం అనేది బీభత్స రసం. అద్భుతం అన్నమాట. అంటే ఒక రక సర్ప్రైజ్. అంటే ఇప్పుడు మనం రామకర్ణమతలు ఏం చేస్తామంటే సముద్రం మీద రాముడు వారధి కట్టాడు. సముద్రం మీద వారధి కట్టడం మరి ఇంతకుముందు ఎవరైనా కట్టారా ఏంటని లేదు కాబట్టి అలా చూస్తున్నట్టు మనకి ఒక రకమైనటువంటి ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. అద్భుత రసం. మన సేతుబంధం రాముడు సేతుబంధం అనేది ఒక కారణం వలన మన అది వినడం వల్ల కానీ చూడడం వల్ల కానీ ఒక అద్భుత రసం. అంటే కళ్ళు విప్పారి ఒళ్ళు గగురుపాటు పోల్చి అలా చూసినటువంటి ఆశ్చర్యం అని చూసేదే అద్భుత రసం. శాంతరసం. మునులను చూచడం వలన కానీ మునుల సంభాషణను వినటం వలన కానీ వాళ్ళు చెప్పేటువంటి ఆ యోగ్యతాకరమైనటువంటి విషయాలు వినడం వలన కానీ యజ్ఞ యాగాదులందు వలన కానీ ఇటువంటి జపాదుల వలన కానీ తపస్సుల సంభాషణ వలన కానీ మనకి శాంతరసం అని కలుగుతుంది. ఇటువంటి శాంతరసంలో మనం పీస్గా అలాగా పెట్టేసేసి కళ్ళు అలా నిమీల నేత్రంగా చూస్తుండడం వలన కానీ మీరు చక్కగా బాగున్నారండి వాళ్ళ ఆశీస్సులు పొందినప్పుడు కానీ నేను అవసరం పొందినప్పుడు కానీ మనకి శాంతరసం కలుగుతుంది.